మీనాక్షక్క. మీరు చెప్పండి మురళి గారు, నేను కనీసం మారు మాట్లాడను. మీరేం చెప్తే అదే. సంగీతంలో మీకన్నా నాకు 5 మార్కులు ఎక్కువే. అనుభవం వల్ల అనుకుంటా. అభినయంలో మీకు 5 మార్కులు వస్తాయి. మీ బాడీ లాంగ్వేజ్ కూడా బాగుంది. స్టేజ్ను బాగా వాడుకున్నారు. నేను చెప్పిన పద్యాల్లో కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యారు. మీకొచ్చిన పరిస్థితి కనుక నాకొచ్చుంటే ఆ ఒక్క వంక సరిపోయేది నన్ను నేను నాశనం చేసుకోవడానికి. చెప్పండి ప్రసాద్ గారు, మీ నోరు పడిపోయింది, ఇంకా నాటకాలు వేయలేరు అన్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండేది? చెప్పండి ప్లీజ్, నాకు అవసరం అది. సహజంగా చాలా బాధ కలిగింది. నాకే ఫీలింగ్ వచ్చింది అనేదానికంటే ఆ ఫీలింగ్ నన్ను ఏం చేయమంటున్నది అన్నదే చాలా ముఖ్యం. నా గొంతు పోయిందని కాదు, నా ప్రాణం పోతుందన్నా కూడా నాలో కలిగేది ఒక్కటే ఆలోచన. బాక్సింగ్ రింగులో నేను ఓ పక్కన సిద్ధంగా ఉన్నప్పుడు ఎదురుగా ఉన్నది మనిషి అయినా, వస్తువైనా, పరిస్థితి అయినా, ఈ ప్రపంచమైనా సరే ఎలా ఆడి గెలవాలి అన్నదే నాలో ఉండే ఆలోచన. 2 నెలల్లో మళ్ళీ మీతో పోటీకి వస్తా. ఒక్క నిమిషం. దీనికేమీ తక్కువ లేదు. ప్రసాద్ గారు, అంతా మన మంచిగా జరిగినట్టుంది. ఇదివరకు కన్నా బాగా పాడుతున్నారు సార్. హనుమంత్ గారు, సార్ మీ నాటక పుస్తకం ఇది. ఇదిగోండి. ఇంకా చాలా టైం ఉంది. మీకు బోర్ కొడుతుందని నాకు అర్థమైంది. దీంతో మీరు చల్లబడొచ్చు, వేడెక్కొచ్చు. మీ చేతుల్లోనే ఉందంతా. మీ అంతటా మీరే రమ్మంటే కానీ నేను మీ పక్కకు రాను. నువ్వు గ్లాస్ తెచ్చుకో. మీకు ఆడవాళ్ళు తాగడం నచ్చుతుందా? మరెందుకు తాగమంటున్నారు? నేను మీకు వేడివేడిగా ఏమైనా చేసి తీసుకొస్తా. కొద్దిగా నెమ్మదిగా. డాన్స్ బాగా చేసావు. ఫస్ట్ క్లాస్, సూపర్. నీకు అన్ని డాన్స్లు వేయడం వచ్చా? ఇంచుమించు. ఏ